ముందుగా మన తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింపజేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ఈ యొక్క సహోదరులు శివ గారి ప్రారంభ ప్రార్థన ద్వారా ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. అందరికీ వందనాలండి. క్రీస్తు నామమున తండ్రి అయిన దేవునికి కూడా వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనందరం మార్నింగ్ ప్రేయర్లు ఈ యొక్క లేఖనం ఏమి చెప్పుచున్నది అనే ఈ యొక్క కార్యక్రమం ద్వారా మొదటగా ప్రేయర్ చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామం నాకు తండ్రి, మీకే కృతజ్ఞతలు, మీకే స్తుతులు, స్తోత్రములు తండ్రి. మా దేవ, మా తండ్రి, గడిచిన దినములన్నీయు మీ కృపలోను మీ దయలోను మమ్మల్ని అందరినీ భద్రపరిచి క్షేమంగా ఉంచారు. వందనాలు దేవా. మా దేవ, మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మేమందరం ఇలా ఆన్లైన్లో కూడుకుని మిమ్మల్ని ప్రార్థించుకోవటానికి, మిమ్మల్ని ఘనపరుచుకోవటానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు దేవా. మా దేవ, మా తండ్రి, ఈ యొక్క ఆన్లైన్ వాక్య పరిచర్యలో తండ్రి మరి తండ్రి పాటల ద్వారాను వాక్య పఠనమందు వాక్య బోధయందు తండ్రి మీరే ముందుండి నడిపించమని తండ్రి సమస్తము మీకు మహిమకరంగాను కూడి వచ్చిన అందరికీ దీవెనకరంగాను ఉండులాగా మీ కృప మా అందరిపై విస్తరింప చేయమని అడుగుతూ ఈ యొక్క ప్రార్థన విన్నపములు మనవులన్నీ మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు, మా ప్రభు అయిన క్రీస్తు ప్రభు నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. చక్కగా ప్రార్థన చేసినటువంటి సహోదరులు శివ గారికి వందనములు తెలియజేస్తున్నామండి. మొదటి సహోదరులు ప్రసాద్ గారు పాడి వినిపిస్తారు. తర్వాత రెండవ కీర్తనగా స్వామి గారు పాడి వినిపిస్తారు. ప్రసాద్ గారు. అందరికీ వందనాలండి. మొదటిగా తండ్రిని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ పాట పాడుకుంటూ తండ్రిని దేవుని మహిమపరుచుకున్నాం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. కుండ చెదరిన వారిని బాగు చేయువాడని, కుండ చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయో కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయో కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది.
ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. పర్వతములలో గడ్డిని పశువులకు మొలిపించును, పర్వతములలో గడ్డిని పశువులకు మొలిపించును. అరసు పిల్ల కాకులకును ఆహారము తానీయును, అరసు పిల్ల కాకులకును ఆహారము తానీయును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గొర్రముల నరులందని బలమునందించెడు, గొర్రముల నరులందని బలమునందించెడు. కృపకు వేడు వారిలో సంతసించు వాడని, కృపకు వేడు వారిలో సంతసించు వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాను, సియోను నీ దేవుని, యెరూషలేము యెహోవాను, సియోను నీ దేవుని. కీర్తించుము కొనియాడుము ఆనందించు వాడని, కీర్తించుము కొనియాడుము ఆనందించు వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వందనాలండి, అవకాశం ఇచ్చిన సహోదరులు వందనాలు. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. కూడొచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామములో వందనాలండి. హృదయ ఆలోచన ఎరిగిన దేవాన్ని పాట పాడి దేవునికి మహిమగా కీర్తిద్దాం. హృదయ ఆలోచన ఎరిగిన వాడా, ఎదలో స్థానము కోరిన ప్రభువా, ముదమార నిన్నే కొలుతును, మదిలోన నిన్నే కీర్తింతును, ముదమార నిన్నే కొలుతును, మదిలోన నిన్నే కీర్తింతును. హృదయాలోచన
ఎరిగిన వాడా ఎదలో స్థానము కోరిన ప్రభువా సమర స్త్రీతో ముచ్చటించినావు, సరిలేని బ్రతుకును చక్కదిద్దినావు. సమరయ స్త్రీతో ముచ్చటించినావు, సరిలేని బ్రతుకును చక్కదిద్దినావు. మర్మములెరిగిన మహనీయుడవు, మర్మములెరిగిన మహనీయుడవు. మరుగైయుందున మహిమాన్వితుడా, మరుగైయుందున మహిమాన్వితుడా. హృదయాలోచన ఎరిగినవాడా, మదిలో తానము కోరిన ప్రభువా. చెట్టు మీదనున్న పొట్టి జక్కయ్యను పేరు పెట్టు పిలచిన సర్వజ్ఞుడవు. చెట్టు మీదనున్న పొట్టి జక్కయ్యను పేరు పెట్టు పిలచిన సర్వజ్ఞుడవు. చెట్టు క్రిందనున్న నతనీయులను చూచి, చెట్టు కిందనున్న నతనీయులను చూచి, కపటము లేని వాడని నిజము పలికినావు. కపటము లేని వాడని నిజము పలికినావు. హృదయాలోచన ఎరిగిన వాడా, ఎదలో స్థానము కోరిన ప్రభువా. నీది శిష్య బృందములో ఎవరి గొప్పాయని వాదము కలగాగా గుర్తెరిగితివే. నీది శిష్య బృందములో ఎవరి గొప్పాయని వాదము కలగాగా గుర్తెరిగితివే. ఉపమాన రీతిగా హెచ్చరించినావు, ఉపమాన రీతిగా హెచ్చరించినావు. ఉన్న లోపమేదో సవరించినావు, ఉన్న లోపమేదో సవరించినావు. హృదయాలోచన ఎరిగిన వాడా, ఎదలో స్థానము కోరిన ప్రభువా. నా హృదయ జ్ఞానము నేను నడుసు మార్గము, నా నోటి మాటలు నీ కరుగు ప్రభు. నా హృదయ జ్ఞానము నేను నడుసు మార్గము, నా నోటు మాటలు నీ కరిగే ప్రభు. నీ సన్నిధి వదలి నేనుటు పోదును, నీ సన్నిధి వదలి నేనుటు పోదును. నిత్య రక్షణకు నీవే కారణభూతుడా, నిత్య రక్షణకు నీవే కారణభూతుడా. హృదయాలోచన ఎరిగిన వాడా, ఎదలో స్థానము కోరిన ప్రభువా. ముదమార నిన్నే కొలుతును, మదిలోన నిన్నే కీర్తింతును. ముదమార నిన్నే కొలుతును, మదిలోన నిన్నే కీర్తింతును. హృదయాలోచన ఎరిగిన వాడా, ఎదలో స్థానము కోరిన ప్రభువా. వందనండి. ఇప్పటి వరకు చక్కగా కీర్తనలు పాడి వినిపించినటువంటి సహోదరులు ఇరువురికి కూడా వందనములు తెలియజేస్తూ నిర్గమకాండము 14వ అధ్యాయమును వాక్యపఠన భాగంలో చదువుకుందాము. సహోదరులు సుజయ్ గారు మొదటి పారాగ్రాఫ్ అంతా చదువుతారు, తర్వాత రెండో పారాగ్రాఫ్ అంతా కూడా అప్పారావు అనే చదువుతారు,
తర్వాత 3వ పారాగ్రాఫ్ లాలయ్య గారు చదివి వినిపిస్తారు. నిర్గమకాండం 14వ అధ్యాయం అండి. మరియు యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులు తిరిగి పిహారోతు ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రమును మధ్య నున్న బయల్సోఫోను ఎదుట దిగవలనని వారితో చెప్పుము. దాని ఎదుట సముద్రం వద్ద వారు దిగవలను. ఫరో ఇశ్రాయేలీయులను గూర్చి వారు ఈ దేశములు చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసినని అనుకొనును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచెదను, అతడు వారిని తరుముగా నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకొందును. నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకుందురనెను. వారు అలాగు దిగిరి. ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడి, మనం ఎందుకు ఇలాగ చేసితిమి, మన సేనలో నుండకుండా ఇశ్రాయేలీయులు ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకొని, అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయాను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను ఐగుప్తు రథములన్నిటిలో వాటిలో ప్రతిదాని మీద అధిపతులను తోడుకొని పోయాను. యెహోవా ఐగుప్తు రాజు అయిన ఫరో హృదయమును కఠినపరచగా అతడు ఇశ్రాయేలీయులను తరిమెను. అట్లు ఇశ్రాయేలీయులు బలిమి చేత బయలు వెళ్ళిచుండిరి. ఐగుప్తీయులు అనగా ఫరో రథములను గుర్రములనియు అతని గుర్రపు రౌతులను అతని దండును వారిని తరిమి బయల్సోఫోను ఎదుట పిహేరోతునకు సమీపమైన సముద్రము దగ్గరకు వారు దిగి ఉండగా వారిని కలుసుకొనిరి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కనులెత్తి ఐగుప్తీయులకు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చెయ్యనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులు మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే గదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసుల మొగుటియే మేలని చెప్పిరి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగుజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకయే ఉండవలని ప్రజలతో చెప్పాను. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురనెను. అప్పుడు ఇశ్రాయేలీయులు ఎదుట సమూహమునకు ముందుగా నడచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను. దాని రాత్రి అది వీరికి వెలుగునిచ్చెను కనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపింపలేదు.
మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారికి కుడి ఎడమ పక్కలను వారికి గోడవలే ఉండెను. ఐగుప్తీయులను ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలుల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. వందనాలండి. 26వ వచనం దగ్గర నుంచి చదువుకుందాం. అంతలో యెహోవా మోషేతో, ఐగుప్తుల మీదికిని వారి రథముల మీదికిని వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చెయ్యి చాపమనెను. మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా పొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను కనుక ఐగుప్తీయులు అది చూసి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రము మధ్యను ఐగుప్తీయులను నాశనం చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేశాను. వారిలో ఒకడైనను మిగిలి ఉండలేదు. అయితే ఇశ్రాయేలీయులు ఆరిన నేలను సముద్రము మధ్య ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కల గోడవలే ఉండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించాను. ఇశ్రాయేలీయులు సచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూసిరి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూసిరి కనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవాయందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి. వందనాలండి. ఇప్పటి వరకు చక్కగా ఈ యొక్క 14వ అధ్యాయం అంతటిని కూడా చదివి వినిపించినటువంటి సహోదరులందరికీ వందనములు తెలియజేస్తూ సహోదరులు అనిల్ గారు ఈ యొక్క అధ్యాయమును చక్కగా వివరించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. చేరి వచ్చిన సహోదరి సహోదరులకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు మనందరం చేరి దేవుని నామమును మహిమపరుస్తూ ఈ వాక్యాన్ని ధ్యానించే అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అయితే వాక్యమును మనము అక్షరార్థముగా కాకుండా దానిలో ఉన్న భావాన్ని గ్రహించే ప్రయత్నంలో మనం ముందుకు వెళదాం. అయితే నిర్గమకాండము 14వ అధ్యాయంలో ఉన్న సంఘటనలను ఈరోజు మనం ధ్యానిద్దాం. ఈ నిర్గమకాండములో ఉన్న సారాంశము ఏమిటి అంటే, దేవుడు తన ప్రజలను నడిపించుట, ఆ నడిపించే ప్రక్రియలో వచ్చే ఇబ్బందులను ఆయన తొలగించుట, ప్రజలను నడిపించుట, వారికొచ్చే ఆ మార్గపు ఇబ్బందులలో వారిని తొలగించుట,
దేవుని నామము మహిమపరచబడడం. కాబట్టి ప్రియులారా, మనం దీనిని పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఫరో వారి యొక్క జనాలు, వారి యొక్క అధికారులు అందరూ కలిసి ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళిపోండి, దయచేసి మా దేశాన్ని విడిచిపెట్టి అని తెలియజేశారు. తెలియజేయడమే కాదు కానీ మమ్మల్ని ఆశీర్వదించమని కూడా ఫరో కోరుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఫరో ఆలోచన మరలా మార్పు పొందింది. ఇప్పుడు ఫరో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇశ్రాయేలులను ఎందుకు నేను పంపించాను అని చింతపడుతూ ఉన్నాడు. అంటే బాధపడుతూ ఉన్నాడు. బాధపడుతూ వారి యొక్క సైన్యము కూడా అదే ఆలోచనలో ఉంది. ఒక్కోసారి నిజంగా మనం కూడా దైవ సంబంధంగా లోకంలో ఒక మాట అంటూ ఉంటారు, ఎంత బుద్ధి వచ్చినా సిగ్గురాలేదే అని అంటూ ఉంటారు కదా. నిజంగా ఫరోకి 10 తెగుళ్ళను చూపించిన తర్వాత కూడా అమ్మో వాళ్ళతో పెట్టుకుంటే వాళ్ళ దేవుడు ఊరుకోడు, ఏ నిమిషము ఏది పట్టుకోవాలో, ఏ నిమిషము ఏది విడిచిపెట్టాలో ఆ జ్ఞానాన్ని క్రైస్తవులుగా ఉన్న మనము సంపాదించుకోవాలి. గల కారణం ఏమిటి అంటే అన్ని వేళలా పట్టుకోవడం మంచిది కాదు, అన్ని వేళలా వదిలివేయడము మంచిది కూడా కాదు. సమయానుకూలతను బట్టి మనము పట్టుకోవలసింది, సమయానుకూలతను బట్టి మనం విడిచిపెట్టవలసిన జ్ఞానము సంపాదించుకోవడము చాలా అవసరం. ఇక్కడ ఫరో తన జీవితంలో పదే పదే తను ఒక రకమైన, ఒకవేళ అతను ఆ దేశానికి ఫరో కావచ్చు, కానీ ఒక మూర్ఖ స్వభావము కలిగి ఉన్నాడు. చూడండి 3వ వచనం, 4వ వచనాన్ని చదువుదాం. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచినందును అతడు వారిని తరముగా నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకుందును. నేను యెహోవానని ఇశ్రాయేలీయులందరూ తెలుసుకుందురనెను. వారు అలాగూ దిగిరి. అంటే వీళ్ళు వాళ్ళ జీవితంలో మరలా పొరపాటు ఎందుకు చేస్తూ ఉన్నారు, మరలా ఎందుకు ఇశ్రాయేలు ప్రజలను వెంబడిస్తూ ఉన్నారంటే ఇది దేవుని నామ మహిమ కొరకు మరియు వీరి యొక్క వినాశనము కొరకు. దేవుడు హృదయ అంతరంగములను ఎరిగినవాడు కాబట్టి వీళ్ళు వాళ్ళ యొక్క హృదయ అంతరంగములలో కలిగి ఉన్న భావనను బట్టి, ఆలోచనలను బట్టి వారిని దేవుడే కఠినపరిచినట్లుగా మనమైతే చూస్తూ ఉన్నాం. అప్పుడు బాధపడుతున్నారు వీళ్ళందరూ కలిసి. 5వ వచనం, ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలువబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడి మనమెందుకు ఇలాగు చేసితిమి, మన సేవలో నుండకుండా ఇశ్రాయేలును ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకునిరి. అంటే ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఎందుకు ఇలాంటి పొరపాటు మనం చేశాము, ఎందుకు వారిని పంపించేశాము, వాళ్ళు ఇప్పుడు పారిపోయారు కదా, లేదా వాళ్ళు వెళ్ళిపోయారు కదా అని బాధపడుతూ ఉన్నప్పుడు అయితే ఫరో ఒక 600 రథములను, శ్రేష్టమైన అంటే మంచి సామర్థ్యత లేదా మంచి రన్నింగ్లో ఉన్న శ్రేష్టమైన 600 రథములను ఆయన పట్టుకుని వారిని వెంబడించే ప్రయత్నం చేశాడు. అయితే దేవుడు వీరు వెంబడించడానికి, వారు తరమబడడానికి గల పరిస్థితి ఏమిటి అంటే ఒక గొప్ప అద్భుతాన్ని దేవుడు చేయాలనుకుంటూ ఉన్నాడు.
మీరు ఎప్పుడు పరిశీలన చేయండి, గొప్ప అద్భుతము జరిగినప్పుడల్లా కూడా ఒక గొప్ప సమస్యను ఎదుర్కొంటున్నారు. అంటే గొప్ప సమస్య ఎప్పుడు కూడా గొప్ప అద్భుతానికి దారి తీస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలుకి సమస్య ఏమిటి అంటే, వారు ఇప్పుడు ఫరో వెనక తన రథముల చేత వస్తూ ఉన్నారు. ఫరో తన వెనక రథముల చేత వస్తూ ఉన్నప్పుడు ఆ రథములను జనులు చూసి భయపడడం ప్రారంభించారు. ఇక్కడ మళ్ళా నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. 10 తెగుళ్ళు చూసిన వాడికి, అంటే 10 తెగుళ్ళు చూసిన ఫరోకి దేవుడంటే భయం లేదు ఒక రకంగా. మరలా వీళ్ళ జోలికి వెళ్ళాలనే అభిప్రాయం వాళ్ళకి లేరు. కానీ 10 తెగుళ్ళు వీళ్ళు కూడా చూశారు కదా. 10 తెగుళ్ళు వీళ్ళు చూసినప్పటికీ దేవుని యందు వీళ్ళకి ధైర్యము లేదు. అక్కడ నుంచి ఇక్కడ దాకా మనల్ని నడిపించిన దేవుడు ఇంకా మనలను నడిపించడా అనే ధైర్యము వీళ్ళలో లేదన్నమాట. ఈరోజు క్రైస్తవులుగా మనం ఈ సందర్భంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు మనం కూడా గొప్ప కార్యాలను దేవుడు మనకి చూపిస్తున్నప్పటికీ కూడా మనము భయపడుతూ ఉంటాం. అయితే ఒక వచనాన్ని చూపిస్తాను, దీనికి అనుకూలంగా వచనము మాట్లాడుతుందేమో ఒక ప్రయత్నం చేద్దాం. 2 కొరింథీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. 2 కొరింథీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము. అంటే ఎటుపోయినా శ్రమలు వస్తూ ఉంటాయి. అలా శ్రమలు వచ్చినంత మాత్రాన మనం ఇరుక్కుపోయే వారం కాదు. అపాయములో నున్నను కేవలము ఉపాయము లేని వారము కాము. అంటే శ్రమలు వస్తాయి, ఇరుక్కుపోము. ఎన్నో అపాయాలు వస్తాయి, కానీ దేవుడు మనకు ఉపాయాన్ని కలగజేసేవాడుగా ఉంటాడు. తరమబడుచున్నను దిక్కు లేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. అంటే నాకున్న పరిజ్ఞానాన్ని బట్టి నేనేమనుకుంటున్నానంటే, ఇశ్రాయేలులకి ఎన్నో సమస్యలు వచ్చాయి, కానీ వాళ్ళు ఇరికింపబడల. ఎన్నో అపాయాలు వచ్చాయి, కానీ దేవుడు తన ఉపాయముల చేత వారిని కాపాడాడు. సమస్యల చేత, ఇరుకుల చేత కాపాడిన దేవుడు ఇప్పుడు ఫరో వెంబడిస్తున్నప్పుడు కూడా దిక్కులేని వారు కాదు. ఎందుకు దిక్కులేని వారు కారంటే, ఇశ్రాయేల్ సైన్యానికి ముందు మేఘస్తంభమును, వెనక అగ్నిస్తంభములను, వారి ముందు దూతలను, ఒక దూత నడిపించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. పడద్రోయబడినను నశించు వారము కాదు. ఈరోజు అటువంటి ధైర్యము వీళ్ళు కలిగి ఉండలేదు. మార్గాన్ని వేసిన దేవుడు, ఇంతలాగా సహాయము చేసిన దేవుడు, అంటే ఇవన్నీ చూడడం మానేసి ఫరో రథాలతో వస్తున్నాడే దానిని చూసి భయపడుతున్నారు. కానీ ఇన్ని మేలులు చేసిన నా దేవుడు నన్ను కాపాడతాడు, మనం ఇరికింపబడము, మనము ఉపాయం కలిగి దేవుడే మనల్ని రక్షించేవాడిగా ఉంటాడు అనే ఆ ఆలోచన వీళ్ళలో లేదు. లేనప్పుడు వీళ్ళందరూ కూడా అడ్డు తిరిగారు. ఒక్కోసారి మనిషి ప్రవర్తన ఎప్పుడు బయలు కనపడుతుందంటే, వారి యొక్క జీవితంలో వస్తున్న సమస్యలలో వాళ్ళు మాట్లాడే మాటలు, చేతలను బట్టే వాళ్ళు కలిగి ఉన్న విశ్వాసమును మనం చూడవచ్చు అన్నమాట. వీళ్ళు చాలా భయం, ఆందోళన చెంది కేకలు వేస్తూ ఉన్నారు. కేకలు వేయడమే కాదు, కానీ ఒకవైపు మోషేతో గొడవ పడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. 12వ వచనం. మా జోలికి రావద్దు, ఐగుప్తీల దాసుల మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము అరణ్యమందు చచ్చుటకు ఐగుప్తులకు దాసుల ఒకటి మేలని చెప్పిరి. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే, అసలు మేము దాసులుగా ఉంటేనే మంచిది కదా, ప్రాణాలు కోల్పోవడం కంటే దాసులుగా ఉండడమే మా జీవితాలకి మేలు కదా.
నిజంగా ఎప్పుడు కూడా మోషేని లేదా దేవునిని వీరు సమస్య రాగానే వాళ్ళ వ్యక్తిత్వాలు మారిపోతూ ఉన్నాయి. అప్పుడు ఒక్కోసారి 5వ అధ్యాయం 22వ వచనంలో కూడా మోషే ఏమంటాడంటే, వీళ్ళని విడిపించమంటే ఫరో బాగా వాళ్ళని శ్రమ పెడతాడు. అప్పుడు మోషే బాధపడతాడు, అయ్యా నువ్వు విడిపించమంటే నేను వెళ్ళి మాట్లాడితే సమస్యలు పెరిగే కానీ తగ్గలేదు కదా, ఇంకా కీడు ఎందుకు వీళ్ళకి వచ్చింది అని బాధపడతాడు. మోషే భయం ఎప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజలు అతనిని ఇబ్బంది పెడతారనే కూడా ఉంది. నిజంగా ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎటువంటి వారంటే, నిజంగా చూడండి, ఇంట్లో ఉన్న ఒక భార్యతోనో ఇంట్లో ఉన్న ఒక బిడ్డతోనో వాళ్ళతోనే మనం మాట్లాడలేకపోతూ ఉంటాం. ఒక్కోసారి ఇంట్లో పట్టుమని ఒక 4 6 ఉంటాం, వాళ్ళతోనే వాదనలు మనం చేయలేం. ఇప్పుడు మోషే పరిస్థితి ఏంటంటే, ఇంచుమించుగా 20 లక్షల మంది ఒక్కసారి అరిస్తే ఎలా ఉంటది? ఒక్కసారే ఆ భయముతో మోషే మీద ఎదురు తిరిగితే ఎలా ఉంటది? అయితే అప్పుడు 13వ వచనం, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజే రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట ఎన్నడూ చూడరు. ఇక్కడ మరొక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఏ సైన్యమును చూసి మీరు భయపడుతున్నారో, ఏ సైన్యమును చూసి మీరు కేకలు వేస్తున్నారో, ఆ సైన్యము చూడడం ఇదే చివరిసారి. మీరు ఆ సైన్యము ఇంకా మీ కంటికి కనపడదు. అంటే వారి జీవితాలు ఇంకెక్కడితో నాశనం అయిపోతాయి. అయితే 19వ వచనం, వాళ్ళు వీళ్ళని నాశనం చేయడానికి వస్తున్నారు, వాళ్ళు వీళ్ళని తరుముతున్నారు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు తరిమేది ఏంటో తెలుసా? వాళ్ళ మృత్యువును. ఒక్కోసారి మనం తెలియక మాట్లాడే మాటలు, తెలియక చేసే పనులు మన మృత్యువును ఎలా తీసుకువస్తాయో, అలాగే ఈ 600 రథములతో, శ్రేష్టమైన రథములతో బయలుదేరిన వీరి జీవితాలు దేనిని వెతుక్కుంటూ వస్తున్నాయి అంటే మృత్యువుని వెతుక్కుంటూ వస్తున్నాయి. అయితే 19వ వచనం, అప్పుడు ఇశ్రాయేలుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుటి నుండి పోయి వారి వెనుకకు నిలిచెను. అంటే ముందు ఉండవలసిన దూత, ముందు ఉండవలసిన స్తంభము వెనకకు వచ్చింది. దానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించేయండి. ఎదురేమో ఇశ్రాయేలు ప్రజలు, వెనకేమో ఐగుప్తు సైన్యము, వాళ్ళ మధ్యలో దూత, మేఘస్తంభం. ఈ మేఘస్తంభం ఏం చేసిందంటే, గతంలో వీళ్ళకి వెలుతురుని ఇచ్చి నడిపించింది. ఇప్పుడు అదే మేఘస్తంభము వీళ్ళకి ఏం చేస్తుందంటే, ఐగుప్తులకు చీకటిని, ఇశ్రాయేలు ప్రజలకు వెలుగుని ఇచ్చి నడిపిస్తూ ఉంది. అంటే చూసారా, ఒక్కోసారి దేవుని వాక్యము మనం ఎప్పుడూ కూడా, దేవుడు మనల్ని ఎప్పుడూ కూడా సరైన మార్గంలో నడిపిస్తూ, మనలను తరుముతున్న వారిని, మనలను వెంబడిస్తున్న వారిని, మనల్ని హింసిస్తున్న వారిని, వాళ్ళని డైవర్ట్ చేసేవాడిగా ఉంటాడు. అయితే అక్కడ 21వ వచనం, అంటే ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ముందు సముద్రం, ఆ సముద్రము ఎదురుగా ఇశ్రాయేలు ప్రజలు, దాని వెనక దేవదూత, మేఘస్తంభము, దాని వెనక ఐగుప్తు జనాలు. అయితే ఈ యొక్క సముద్రము ఒక్కోసారి అంటాం ఎదర నొయ్య వెనక గొయ్య, లేదో ఒక రకమైన సామెతలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి కూడా ఏమిటంటే, వెనక్కి వెళ్ళిపోతే వాళ్ళు చంపేస్తారు, ఎదరకెళ్తే ఏ నెలలో చచ్చిపోతాం. ఇక్కడ చచ్చిపోవడం కన్నా దాసులుగా బ్రతకడం మంచిది కదా, మమ్మల్ని అక్కడే ఉండనివ్వచ్చు కదా అని ఆలోచన చేశారు. చేసినప్పుడు దేవుడు చూడండి 25వ వచనం, వారి రథ చక్రములు ఊడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండరి. అంటే వాళ్ళ ప్రయాణాన్ని దేవుడు కష్టం చేశాడు. వాళ్ళు ఏ రథమైతే శ్రేష్టమైన రథాలు అనుకుని వచ్చారో, ఆ రథాలు ఇప్పుడు వెళ్ళడానికి చాలా కష్టపడుతూ ఉన్నాయి. అవి ఊడిపోయే చేశాడు. అయితే మోషే చేయి చాపినప్పుడు ఇటేమో సముద్రము చీలింది. వెనక కష్టాన్ని దేవుడు ఆపాడు, ఎదర మార్గాన్ని దేవుడు తెరిచాడు. తెరిచిన తరువాత ఆ మార్గములో ఆ యొక్క నీళ్లు
కుడి వైపున ఎడమ వైపున నిలిచే ఆ నీళ్లు నిలిచి ఒక మార్గముగా కనపడ్డాయి. గోడల వలె ఆ నీళ్లు నిలబడిపోయాయి సముద్రంలో. ఒక్కోసారి మనం చదువుతున్నాం కాదు, గ్రహించే ప్రయత్నం చేయాలి. సముద్రంలో నీళ్ళను ఆపగా ఎంత సాధ్యమైన పరిస్థితి. 29వ వచనం, అయితే ఇశ్రాయేలీయులు ఆరిన నేలను సముద్రము మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ పక్కలను గోడల వలె నుండెను. ఆ దినము యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించును. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తుల సముద్రములో చూచిరి. యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకం ఉంచిరి. ఇంతకు ముందేమో ఆరిచ్చారు, ఇంతకు ముందేమో గొడవ చేశారు, ఇప్పుడైతే నమ్మకం ఉంచారు. దానికి గల కారణం ఏంటంటే, ముందు ఉన్న సమస్య సముద్రాన్ని చీల్చి నడిపించాడు. వెనకున్న సైన్యాలు, రథాలు, వాటి చక్రాలు ఊడిపోయాయి. ఆ సముద్రంలో వీళ్ళు బయటికి రాగానే ఆ యొక్క సముద్రంలో ఉన్న సైన్యము అంతటి కూడా ఆ నీళ్ళ చేత కొట్టివేయబడి చనిపోయారు. కాబట్టి నేనేం చెప్పాలని అనుకుంటున్నానంటే, మన జీవితంలో కూడా పరిస్థితులు కఠినంగా ఉండవచ్చు, కానీ దేవుడు గొప్పవాడు గ్రహించండి. దేవుని నమ్మే ప్రయత్నం చేయండి, దేవుని విశ్వసించే ప్రయత్నం చేయండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఇప్పటి వరకు చక్కగా ఈ యొక్క 14వ అధ్యాయం అంతటిని కూడా వివరించినటువంటి సహోదరులు అనిల్ గారికి వందనములు తెలియజేస్తూ, ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమం అంతటి విషయమై అలాగే దేవకర్ణ గారి మెసేజ్ కొరకు ప్రార్థన చేయవలసిందిగా సహోదరులు యేసుపాదం గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మంచిదండి, ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, ప్రేమ కనికరము జాలి కలిగిన మహోన్నతుడ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తండ్రి. మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో వచ్చిన దినాన్ని బట్టి స్తుతులు. ఈ దినాన ఉదయకాల సమయంలో లేచి మీ ఉన్నతమైన నామాన్ని మా గాత్రము ద్వారా స్తుతించి మహిమపరిచేటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు తండ్రి. అలాగే మీ పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుకొని వాటిని ధ్యానించే అవకాశాన్ని ఇచ్చారు. అలాగే మీ యొక్క దాసులు అనిల్ గారి ద్వారా నిర్గమాకాండాన్ని మరి మా అలనాడు మా పితరులైనటువంటి వారికి నేర్పించినట్టు విధంగా మరి నేటి క్రైస్తవులు అయినటువంటి మాకు దుష్టాంతరంగా విషయాలను మాకు బోధిస్తూ ఉన్నారు. ఆ విషయాలు మేము తెలుసుకుంటున్నాం తండ్రి. అలాగే మీ యొక్క దాసులు దేవకర్ణ గారి ద్వారా కూడా మరి క్రీస్తు యొక్క దైవాత్మాన్ని గురించి నేర్చుకుంటూ, మరి క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, మరి ఆయన ఎవరు అనేటువంటి విషయాలు మేము నేర్చుకుంటున్నాం తండ్రి. అలాగే ఈ సమయంలో కూడా మీ దాసులు బోధిస్తూ ఉండగా మరి ఏమైతే మాకు బోధించడానికి మరి సిద్ధం చేసుకున్నారో ఆ సిద్ధం చేసుకున్నటువంటి యొక్క మీ యొక్క జ్ఞానాన్ని మాకు ఆయన మంచిగా వివరించడానికి మరింత బుద్ధి జ్ఞానాన్ని జ్ఞాపశక్తిని మీ దాసులకు దయచేయండి తండ్రి. అలాగే వినుచున్నటువంటి మాకు కూడా ఆసక్తిగా శ్రద్ధగా విని గ్రహించి వాటి ప్రకారం నడుచుకునేటువంటి ఆలోచన జ్ఞానాన్ని మాకును దయచేయమని కోరుకుంటూ, ఈ మనవులు మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సహోదరులు యేసుపాదం గారికి వందనములు తెలియజేస్తూ, సహోదరులు దేవకర్ణ గారు వారికి ఇవ్వబడినటువంటి సమయం అంతటిని కూడా సంపూర్ణంగా వినియోగించుకోవాలని కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన మన దేవునికి ఈ యొక్క ఉదయకాల సమయంలో నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఈ ఉదయకాల సమయంలో వాక్యమును వినుటకు సిద్ధముగా ఉన్న నా ప్రియ సహోదరులందరికీ నా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా,
గడిచిన పాఠంలో మనము క్రీస్తు ప్రభు యొక్క నరావతారము లేక శరీర ధారణ అనే అంశమును మనము ధ్యానిస్తూ ఆ అంశంలో భాగముగా అనేక విషయాలు మనం నేర్చుకున్నాము. అందులో మనము పాఠం యొక్క ముగింపులో ఇద్దరు సువార్తికులు, అందులో మొదటి సువార్తికుడైన మత్తయి గారి యొక్క సాక్ష్యాన్ని గూర్చి మనము నేర్చుకున్నాము. అలాగే ఈరోజు మనము లూకా గారి యొక్క సాక్ష్యాన్ని మనము ధ్యానిద్దాం. లూకా గారు మత్తయి గారి కంటే విశేషమైన విశ్లేషణ ఆయన చేశారు. అంటే ఇక్కడ పరిశుద్ధాత్ముడు మరి ఎక్కువగా లూకా గారి ద్వారా బయలుపరిచారు. ఎందుకంటే ఆయన శ్రోతలు లేక గ్రహీతలు ఎవరంటే అన్యులు, ప్రాముఖ్యంగా గ్రీకులను ఉద్దేశించి ఆయన రాశారు. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క దైవత్వ నిరూపణ జరిగించుటకు ఎక్కువ విషయాలను ఆయన ప్రస్తావించవలసిన అవసరత ఏర్పడింది. అందును బట్టి ఆయన ఎక్కువ విషయములను ప్రస్తావిస్తూ అనేక సంగతులను ఆ యొక్క సంఘటనకు గొప్ప రుజువుగా ఆయన తన రచనలో రాయటం అనేది జరిగింది. మనము దాని వెంట ఒకటి క్షుణ్ణముగా ధ్యానిద్దాం. అనేక గొప్ప సంగతులను ఆయన లూకా గారు ఇచ్చిన సాక్ష్యం, లూకా గారి యొక్క సాక్ష్యాన్ని మన 1వ అధ్యాయం 13వ వచనం నుండి చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనం. అంటే ఈ 1వ అధ్యాయము చాలా పెద్ద అధ్యాయము అయినా సరే అందులో ఎన్నో సంగతులు మనకి పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడు. 13వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా, భయపడకుము, నీ ప్రార్థన వినపడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు అని ఇక్కడ చెప్పడం జరిగింది. కింద వచనం కూడా చదువుకుందాం. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. ఇక్కడ జకరియాకు అలాగే తన కుమారుడు క్రీస్తు అయిన దేవుని కుమారునికి మార్గదర్శకుడిగా, అంటే ముందుగా వచ్చే ఒక మార్గదర్శిగా, ఒక గైడ్గా ఉంటాడని చెప్పబడింది. చెప్పబడిన ఈ యొక్క వచనాలు ఒకసారి మనం మరలా చదువుకుంటే ఇక్కడ 14వ వచనంలో అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై, జాగ్రత్తగా ఈ అధ్యాయం అంతా మనము ఒకే వ్యక్తిని బయలుపరుస్తున్నట్టుగా మనం గ్రహించాలి. అంటే ఇందులో ప్రధానమైన వ్యక్తి దేవుడు. ఆయన్ని ఉద్దేశించి జకరియా, దేవదూత, ఎలిజబెత్
మరియమ్మ వీళ్ళందరూ కూడా మాట్లాడతారు ఒకే వ్యక్తిని ఉద్దేశించి. ఆ వ్యక్తి ఎవరు? వారి సంభాషణలో ఎవరిని గూర్చి వారు మాట్లాడారు అనే సంగతులు మనం ఆలోచిస్తే 14వ వచనంలో అతడు ప్రభువు దృష్టికి అన్నాడు. ఎవరి ప్రభువు? ఈ విషయాన్ని మీరు గుర్తించండి. అంటే ఇశ్రాయేలీలు ఇంతవరకు ఆరాధిస్తూ ప్రభువుగా చెప్పబడిన, దైవత్వంలో ఉన్న మొదటి వ్యక్తిగా చెప్పబడిన యెహోవా దేవుని వారు ప్రభు అంటున్నారా? లేక ఇంకెవరినైనా ప్రభు అంటున్నారా అనేది మనం స్వయంగా ఎవరంతట వారు స్వీయ పరిజ్ఞానంతో ఆలోచించవలసిన విషయం ఉంది. సరే, ఇంకొంచెం మనం ముందుకెళ్దాం. 16వ వచనంలో ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు త్రిప్పును. ఇక్కడ ఎవరు ప్రభువైన వారి దేవుడు? ఎవరు? జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ప్రభు దృష్టికి గొప్పవాడై ఎవరి ప్రభువు? 16వ వచనంలో చెప్పబడుతున్న ప్రభువైన వారి దేవుడు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చి, ఆయన దైవత్వాన్ని గూర్చి ఇక్కడ దేవదూత మాట్లాడుతూ ఉన్నాడు అన్న సంగతి ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఈ అధ్యాయం పూర్తయ్యేలోపు మీకు అర్థమవుతుంది. ఈ ప్రభువు ఎవరు? పాత నిబంధనలో ఉన్న ప్రభువా? పుట్టబోయే శిశువుని ప్రభువా అని వీరు సంబోధిస్తున్నారా అనేది మనం ఈ అధ్యాయం ముగించేలోపు ఒక సంపూర్ణమైన ముగింపు లేక స్పష్టతను మనం తెలుసుకుంటాం. తరువాత విషయాన్ని మనం చదువుకున్నట్లయితే ఆ తరువాత విషయంలో తర్వాత పాయింట్ మనము మరియకు ఒక ప్రకటన, అంటే మరియకు ఇచ్చిన సమాచారాన్ని చూద్దాం. మరియకి ఇచ్చిన సమాచారాన్ని మనం చూస్తే 30వ వచనం నుండి చదువుకుందాం. 1వ అధ్యాయం 30వ వచనం నుండి దేవదూత మరియమ్మకి ఇచ్చిన సమాచారాన్ని చూస్తే, దూత మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. దేవుని వలన నీవు కృప పొందితివి. ఇక్కడ దేవుడు అని ఎవరిని గురించి మాట్లాడుతున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మొదట చెప్పబడిన జకరియాకు చెప్పబడిన ప్రభు, అలాగే ఆ యొక్క 17వ వచనంలో చెప్పబడిన మాట, ఈ 17వ వచనం చెప్పబడిన మాట కూడా అంటే ప్రభు అయిన వారి దేవుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. అలాగే మరియమ్మతో చెప్తున్న మాట ఈ 30వ వచనంలో మనకి స్పష్టంగా చెప్పబడతా ఉంది. దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతున్నాడు. 31వ వచనం, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. యేసు అనగా రక్షకుడు. నేను గత పాఠంలో రక్షకుడు అని ఇంతవరకు ఇశ్రాయేలులు ఎవరిని పిలిచారో ఆ యొక్క వ్యక్తికి సమానమైన వ్యక్తిగా ఇప్పుడు పుట్టబోయే బిడ్డను గూర్చి రక్షకుడు అని సంబోధించడాన్ని మనం గత పాఠంలోనే జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించితే, ఇక్కడ వివాహము కాకముందే ఒక స్త్రీ గర్భవతి అవుట అనేది ధర్మశాస్త్ర విరుద్ధమైన సంఘటన. అది దేవుని దృష్టికి చెడ్డది. కాబట్టి మరియ గర్భవతి అవుతుంది అంటే మనుషుని చేత కాక పరిశుద్ధాత్మ చేత గర్భాన్ని దాల్చింది. అందుచేత దేవుడు ఆమెను ఆశీర్వదించాడు, ఆమెతో ఉన్నాడు. ఒకవేళ మనుషుని చేత గర్భం దాల్చి ఉంటే దేవుడు చెడ్డవారిని ఆశీర్వదించి దేవుడు అయ్యేవాడు కాదు. అంటే మరియ యొక్క అంటే శరీరధారిగా జన్మించటంలో మరియకు జన్మించుట అనే సత్యాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నాము. ఒకవేళ మరియకు జన్మించుట అనేది అది వ్యభిచారం వలన అయితే దేవుడు ఆమెను నీవు ఆశీర్వదించబడిన వాడు అని చెప్పడు. ఆమె ఆశీర్వదించబడినదిగా దేవుని చేత చెప్పబడుతుంది. అంటే దూత చేత ఆ సంగతి తెలియచేయబడుతుంది. అంటే ఆమె పరిశుద్ధాత్మ వలన
గర్భవతి అయింది. పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని దాల్చింది. పరిశుద్ధాత్ముడు ఆమె గర్భములో పుట్టబోయే శిశువును ప్రవేశపెడుతున్నాడు అనే సంగతి ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. తరువాత విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఆ ఎలిజబెతు ఒక కీర్తన పాడింది. చూడండి, ఎలిజబెత్ యొక్క కీర్తన మనం ఆలోచన చేస్తే 1వ అధ్యాయం 42వ వచనం నుండి, లూకాసు వార్త 1వ అధ్యాయం 42వ వచనం నుండి, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా ఎద్దుకు వచ్చుట నాకెలాగు ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభువు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. ఎవరెవరికి ఈ సంభాషణ జరుగుతుందంటే, తన యొద్దకు వచ్చిన మరియమ్మతో ఎలిజబెతు మాట్లాడుతున్న మాటలు. ఎలిజబెతు మాట్లాడుతూ అంటుంది, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడుతుంది. అలాగే నా ప్రభువు తల్లి అంటే ఇక్కడ చూడండి, ఎలిజబెతు గర్భంలో ఉన్న శిశువుని ఏమంటుంది? నా ప్రభువు అంటుంది. చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. కనుక పుట్టబోయే బిడ్డ ఎవరో అన్న సంగతి ఎవరికి అర్థమైంది? జకర్యాకు అర్థమైంది, ఎలిజబెత్కి అర్థమైంది, మరియమ్మ కూడా అర్థమైంది. అర్థం కానిది ఎవరికంటే, ఈరోజు చాలా మంది క్రైస్తవులకు అర్థం కాల. ఆయన్ని ఒక మానవుడిగా, ఈ లోకంలో అనేక మానవులు పుట్టినట్టుగా ఆయన పుట్టుకను కూడా తీసుకుంటున్నారు. ఆయన పుట్టుక వెనకాల ఉన్న దైవ సంకల్పాన్ని, ఆయనలో ఉన్న దైవత్వాన్ని చూడకుండా కేవలము ఒక గొప్పింటి పిల్లవాడో లేక ఒక గొప్ప పిల్లవాడు పుడితే ఆ పిల్లవాడిని ఎలాగా హైలైట్ చేస్తారో, ఆ పిల్లవాడికి ఏ విధంగా, ఆ పిల్లవాడి పుట్టినరోజు ఏ విధంగా హైలైట్ చేస్తారో అలాగ చేస్తున్నారు. అంటే కేవలము యేసుక్రీస్తు వారిని ఒక మనిషిగా, ఒక మానవుడుగా, మానవ కుమారుడిగా మాత్రమే చూస్తున్నారు, కానీ ఆయనలో ఉన్న దైవత్వాన్ని పక్కన పెట్టేశారు. చాలా విచారకరమైన పరిస్థితి. 2000 సంవత్సరాల క్రితమే బిడ్డ పుట్టక ముందే బిడ్డ ఎవరు అన్న సంగతి జకర్యా తెలుసుకున్నాడు, ఎలిజబెత్ తెలుసుకుంది, అలాగే మరియమ్మ తెలుసుకుంది, యోసేపు తెలుసుకున్నాడు, జ్ఞానులు తెలుసుకున్నారు, అలాగే గొర్రెల కాపరులు తెలుసుకున్నారు. ఇంతమంది యేసుక్రీస్తు ఎవరో తెలుసుకున్నారు, కానీ 4 సువార్తల ద్వారా ఆయన గూర్చిన సంగతులు చదువుతున్న మనం ఎరగకపోవటం ఎంత బాధకరమో, ఎంత శోచనీయమో ఆలోచించండి. కనుక నేటి క్రీస్తు ప్రభు యొక్క నరావతారం యొక్క విశేషత్వం, ఆ గొప్పతనం అనేది మనం దృష్టించాలని మరొకసారి వాక్యం వింటున్న మీకు తెలియజేస్తూ ఉన్నాను. మనం ఇంకా ముందుకెళ్దాం. ఇంకా ముందుకెళ్ళినట్లయితే ఈ యొక్క ఎలిజబెత్ కీర్తనలో ఆమె ఫోకస్ అంతా దగ్గరకు వచ్చిన మరియ మీద కాదు. అంటే మరియను స్తుతిస్తుందా, మరియను పొగుడుతుందా? కాదు, మరియను పొగడటం లేదు. ఆమె మరియతో మాట్లాడుతూనే మరియ గర్భంలో ఉన్న ప్రభువుని స్తుతిస్తుంది, ప్రభువుని గణపరుస్తుంది. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. తర్వాత పాయింట్కి మనం వెళ్దాం. తర్వాత పాయింట్కి వెళ్తే ఆమె స్తుతించడం అయిపోయిన తర్వాత, ఆమె కీర్తన అయిపోయిన తర్వాత, పాఠం అయిపోయిన తర్వాత మరియమ్మ పాడుతుంది. ఏమని పాడుతుంది? 46వ వచనం నుండి 55వ వచనం వరకు చదువుకుందాం. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గణపరుచున్నది. ఎవరిక్కడ? ఈ ప్రభు ఎవరు ఆలోచించండి.
నా ప్రాణము ప్రభువును గనపరుచుచున్నది. అంటే జకరియా ఎవరిని ప్రభువని నమ్మాడో, మరియమ్మ ఎవరిని ఎలిజబెత్ ఎవరిని ప్రభు అని నమ్మిందో, యోసేపు ఎవరిని ప్రభు అని నమ్మాడో, వీళ్ళందరి మాటల్లో ప్రభు ప్రభు అని ఎవరిని గూర్చి వారు మాట్లాడారో ఆ ప్రభువును గూర్చి మాట్లాడుతూ తన గర్భంలో ఉన్నది ఒక శిశువు కాదు. అసలు ఈ అధ్యాయం మత్తయి సువార్త కానీ లూకా సువార్త కానీ వారి మాటల్లో ఒక సాధారణ బిడ్డను ఉద్దేశించినట్లు గాని, ఒక సాధారణ శిశువును ఉద్దేశించినట్లు గాని వారు మాట్లాడిన ప్రతి మాటలో ఎక్కడైనా సరే ధ్వనించిందేమో మనం ఆలోచించాలి. అంటే పుట్టబోయే బిడ్డ పట్ల బిడ్డ పుట్టక ముందే వారికున్న అవగాహన ఎంత గొప్పది ఆలోచించితే, ఇక్కడ ఆమె మాటలు మనం ఆలోచిద్దాం, మరలా చదువుకుందాం. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గనపరుచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ఇక్కడ ఎవరు ప్రభువు, ఎవరు రక్షకుడు, ఎవరు దేవుడు? తన గర్భంలో ఉన్న బిడ్డను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ఉంది. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. ఎవరి సర్వశక్తిమంతుడు? తన గర్భంలో ఉన్న శిశువు. గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధము. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనముల నుండి బలవంతులను పడత్రోసి దీనులను ఎక్కించెను. ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశెను. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను. ఈ వచనాలన్నీ మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ఈ వచనాల్లో ఆయన 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 అని ఎవరిని గూర్చి మరియమ్మ పాడుతుంది, స్తుతిస్తుంది, కీర్తిస్తుంది, ఎవరిని సర్వశక్తిమంతుడు అంటుంది, ఎవరి యందు నా ఆత్మ ఆనందించాలని చెప్తుంది. ఇవన్నీ కూడా మనం ఆలోచించితే గర్భంలో ఉన్న శిశువుని జకరియా, అలాగే ఎలిజబెతు, అలాగే మరియమ్మ వారందరూ కూడా స్తుతిస్తున్నారు, కీర్తిస్తున్నారు, పాడుతున్నారు. అంటే పుట్టబోయే బిడ్డ పట్ల వారికి ఉన్న అవగాహన ఎంత గొప్పది. ఈ అవగాహన ఈరోజు మనం కలిగి ఉన్నామా? ఆలోచించండి. తర్వాత మనము జకరియా యొక్క ప్రవచనాన్ని, అంటే ప్రవచనం అంటే జరగబోయే దాన్ని గురించి ఆయన మాట్లాడతాడు. మరలా జకరియా దగ్గరకు వద్దాం. 76 వచనానికి మనం వెళ్దాం. 76, 77 వచనాలు. 76, 77 వచనాలు మనం చూస్తే, పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగు చేసెను. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడుదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించున్నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. నీకు అర్థమైందా? మొదట నుండి ప్రభువు అని మనం ఎక్కడ ప్రారంభించామో అక్కడ నుండి కిందకి చదువుకుంటూ వస్తే ముగింపులో చెప్తున్నాడు, ప్రభువుకు ముందుగా. ఏ ప్రభువు ఇక్కడ ముందుగా నడిచేది? ఇక్కడ ఓ శిశువా అని ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? తనకు పుట్టబోయే బిడ్డ గురించి, యోహాను గారిని గురించి మాట్లాడుతూ నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడతావు. ఇంతకీ సర్వోన్నతుడు ఎవరు? ఎన్నిసార్లు సర్వోన్నతుడు, దేవుడు, ప్రభువు అనే పదప్రయోగాలు మనకు వచ్చాయి అంటే వీటన్నిటి యొక్క ముగింపు ఏమిటి అంటే
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సర్వోన్నతుని ప్రవక్త అనబడుదువు. కనుక అలాగే ఆయన అంటున్నాడు, ఆయన మార్గములను, అంటే ఎవరి మార్గములను? సర్వోన్నతుని యొక్క మార్గములను నీవు సిద్ధపరచుటకై ప్రభువుకు ముందుగా నడుతువు. అంటే ఆయనకంటే ముందుగా నువ్వు వస్తావు. ఆయన మార్గాన్ని నువ్వు సరళం చేస్తావు. ఆయనకు ముందుగా నడుస్తావు. కాబట్టి ఆయన మార్గాలను సిద్ధపరచుటకై నువ్వు వస్తావు అని పుట్టబోయే తన బిడ్డను గూర్చి ఆయన మాట్లాడిన మాటలు మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇది ఎంత అద్భుతంగా మనకు చూడగలమో మనము ఆలోచించవలసిన వారమై ఉన్నాం. కనుక అంటే ఈ యొక్క అధ్యాయంలో యోహాను గారు పుట్టాడు. ఆ పుట్టిన ఆ బిడ్డకు పేరు పెట్టి, ఆ పేరు పెట్టిన తర్వాత ఆ బిడ్డను ఎత్తుకొని మాట్లాడుతున్న మాటలు, అంటే బాప్తిస్మిచ్చి యోహాను గారిని తన చేతుల్లోకి తీసుకుని ఆ యోహాను గారు ఎవరికి ప్రవక్తగా ఉంటాడు, ఎవరికి ముందుగా వెళ్తాడు, ఎవరి మార్గాన్ని సిద్ధపరుస్తాడు, ఆ సిద్ధపరచే ఆ సంగతులను జ్ఞాపకం చేస్తూ తన చేతుల్లో ఉన్న శిశువును ఎత్తుకొని, ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడుదువు అని చెప్పటం ఎంత ఆశ్చర్యం. వీరందరూ ఏం గ్రహించారు యేసుప్రభు వారిని గూర్చి? జాగ్రత్తగా మనం ఆలోచించాలి. కనుక ఆయన అంటే భవిష్యత్తులో తన బిడ్డ అనగా యోహాను గారు ఏమవుతాడో ఆయన గూర్చి మాట్లాడుతూ వారిద్దరికి ఉన్న సంబంధాన్ని, అంటే యోహాను గారికి ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఉన్న సంబంధాన్ని గురించి మాట్లాడుతూ నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడతావు. ఇది ఎంత అద్భుతమైన విషయం. నీవు ప్రభువుకు ముందుగా నడుస్తావు. కనుక ప్రారంభం నుండి మనము ఎవరిని ఈ 1వ అధ్యాయం ప్రభు అంటుంది, దేవుడు అంటుంది, సర్వోన్నతుడు అంటుంది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తర్వాత పాయింట్ మనం చూసినట్లయితే గొర్రెల కాపరుల యొక్క అనుభవాన్ని కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. గొర్రెల కాపరుల యొక్క అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలా అద్భుతమైన విశ్లేషణ వారి విషయంలో కూడా మనకి కనపడుతుంది. లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చదువుకుందాం. 8వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా, సందర్భం కాకపోయినా విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. ఇక్కడ చాలా మంది మంటను కాచుకుంటున్నారు అని అనుకున్నారు, కానీ మంటను కాదండి, మందను. మంద అనగా ఇక్కడ మనం గమనించినట్లయితే అది వారి యొక్క గొర్రెల మంద. ఇంగ్లీష్లో దైర్ ఫ్లాక్ బై నైట్ అని ఉంటుంది. ఫ్లాక్ అంటే గొర్రెల మంద. ప్రభు దూత వారి ఎద్దుకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానువాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనియుట మీరు చూచిదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఈ వచనాన్ని జాగ్రత్తగా గమనించాలి. సంభాషణ ఎవరు గూర్చి? పుట్టిన శిశువును గూర్చి. 11వ వచనం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనియుట మీరు చూచిదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి
అంటే దూత యొక్క మాటలను రూఢిపరుస్తూ పరలోక సైన్య సమూహము వారు స్తుతించారు. ఎవరిని స్తుతిస్తూ ఉన్నారు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు. అంటే ఎవరిని మహిమపరుస్తున్నారు? అంటే ఏ ప్రభువైన యేసుక్రీస్తును గూర్చి దూత గొర్రెల కాపరులకు సమాచారం చెప్తున్నారో ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని పరలోక సైన్య సమూహము స్తుతిస్తూ ఉన్నారు. అంటే గొర్రెల కాపరులకు దేవదూత ఇచ్చిన సమాచారంలో వారు ఒకవేళ కేవలము ఒక శిశువు మాత్రమే అనుకుంటారేమోనని బహుశా ఆయన గూర్చి సమాచారం చెప్తూ ఈయన ప్రభువైన క్రీస్తు, ఆయన రక్షకుడు, రెండవది ప్రభువైన క్రీస్తు అని చెప్పినప్పుడు ఆ దేవదూత చెప్పిన విషయాన్ని సర్టిఫై చేస్తూ, అంటే బలపరుస్తూ, ధృవీకరిస్తూ సైన్య సమూహము ఒక స్తుతిగానం చేశారు. ఏమిటి అంటే దేవునికి మహిమయు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. చాలా మంది అనుకుంటారు ఇక్కడ దేవుడు అంటే పరలోకంలో దేవుడు ఉన్నాడు, ఆయన్ని స్తుతిస్తున్నారు అనుకుంటారు. కానీ ఆయనకి ఇక్కడ సంబంధం లేదు. ఎందుకు లేదంటే వర్తమానం ఎవరిని కూర్చొచ్చింది? తొట్టిలో పండుకొని ఉన్న శిశువును గూర్చి. ఆ శిశువు ఎవరు? ప్రభువైన క్రీస్తు. ఆ శిశువు ఎవరు? సర్వోన్నతమైన స్థలములలో మహిమపరచబడేవాడు. ఆయన సర్వోన్నతుడు. లూకాసు వార్త 1వ అధ్యాయంలో పదే సర్వోన్నతుడు అని చెప్పబడిన మాటను ఇక్కడ ఉన్న పరలోక సైన్య సమూహము మరలా చెప్తుంది. వాళ్ళు మార్చలా, మరలా టైటిల్ మార్చలా. సర్వోన్నతుడే అన్నారు. సర్వోన్నతమైన స్థలముల్లో నివసించేవాడు సర్వోన్నతుడు, ఆయన దేవుడు, ఆయనను స్తుతిస్తున్నాము అంటే, ఓ గొర్రెల కాపరులారా, మీరు వెళ్తుంది ఒక సాధారణమైన శిశువును చూడటానికి కాదు, ఆయన సర్వోన్నతమైన వాడు, ఆయన ప్రభువైన క్రీస్తు, ఆయన రక్షకుడు, అలాంటి వ్యక్తి దగ్గరికి మీరు వెళ్తున్నారు అని ఆయన్ని గూర్చిన ఒక అవగాహన దేవదూతతో పాటు పరలోక సైన్యం వారికి రూఢిపరిచారు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. క్రీస్తు పుట్టినప్పుడు పరలోకము ఒక గొప్ప సందేశంతో ఘోషించింది, ఆయనకు స్తుతి చెల్లించింది. ఇది ఒక అక్రమ సంతానానికి, అక్రమంగా పుట్టిన వ్యక్తికి సంబంధించింది కాదు. కనుక యేసుక్రీస్తు కన్యకు జన్మించటంలో అది పరిశుద్ధమైన జన్మ. కనుక ఆ పరిశుద్ధమైన జన్మ అనేది ఒక కన్యక మరియ గర్భాన మానవుడిగా జన్మించటము మహిమాన్వితమైనది అన్న సంగతిని మనము జాగ్రత్తగా విశ్వసించవలసిన వారమై ఉన్నాం. అయితే కొందరు యేసుక్రీస్తు యొక్క నరావతారాన్ని వ్యతిరేకంగా మాట్లాడారు. అప్పుడు మాత్రమే కాదు, ఇప్పుడు మాట్లాడుతున్నారు. దేవుని శత్రువులు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. వారిలో విచిత్రమైన విషయం ఏంటంటే క్రైస్తవులై ఉండటం చాలా దుఃఖకరం, చాలా బాధకరం. వారు యేసుక్రీస్తు యొక్క ఈ యొక్క ఇన్కార్నేషన్ అనే ఈ యొక్క నరావతారాన్ని బేస్ చేసుకొని, అంటే వారు కేంద్రీకరించి నరుడిగా పుట్టినవాడు, ఒక స్త్రీకి పుట్టినవాడు దేవుడు ఎలా అవుతాడు? దేవుడు అనగా చావు పుట్టుకలు లేనివాడు అనే ఒక మాటను తీసుకొచ్చి ఆయనను దేవుడిగా కాకుండా ఒక మానవుడిగా మాత్రమే, ఆయన పూజకు అర్హుడు కాదు, ఆయన ఆరాధనకు పాత్రుడు కాదు, ఆయన కేవలము ఒక మానవుడు మాత్రమే,
అని యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ దైవత్వం అంతటిని ఆయన నుండి సపరేట్ చేసి ప్రత్యేకపరచి లోకానికి కేవలము సాధారణ మానవుడిగా మాత్రమే చూసే ప్రయత్నాలు చేశారు. అందులో క్రైస్తవులు ఉండటం చాలా బాధాకరం. కనుక క్రీస్తు ప్రభు యొక్క జన్మను అంటే కన్యకు జన్మించటాన్ని వారు తిరస్కరిస్తారు. ఎవరైనా సరే ఒక క్రైస్తవుడు క్రీస్తు కన్యకు జన్మించాడు అని నమ్మకపోతే అతడు రక్షణ ఎలా పొందగలడో ఆలోచించండి. కనుక రక్షించబడిన వ్యక్తి క్రీస్తు కన్యకకు జన్మించాడు అనే ఈ యొక్క జన్మను ఒకవేళ నమ్మకపోవటం ద్వారా అతడు తనకు రక్షణ పోగొట్టుకుంటాడు. కనుక మనమందరము కూడా ఈ సత్యాన్ని బలంగా విశ్వసించవలసిన వారమై ఉన్నాం. కనుక యేసుక్రీస్తు వారు కన్యకు జన్మించారు. ఈ సత్యాన్ని ఒక వ్యక్తి నమ్ముట ద్వారా మాత్రమే క్రీస్తు ప్రభు యొక్క దైవత్వంలో లేక దైవత్వాన్ని అంగీకరించేవాడవుతాడు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. క్రైస్తవులను చెప్పుకుని ఇంకా క్రీస్తు ప్రభు యొక్క జన్మను తిరస్కరించేవారు కేవలం పేరుకు మాత్రమే క్రైస్తవులు. క్రీస్తుకు వారికి సంబంధం లేదు. నిజమైన రక్షణ వారు పొందలేదు. కనుక మనము ఈ విషయాన్ని దృఢంగా నమ్మవలసిన వారమై ఉన్నాం. చాలా మంది దీనికి వ్యతిరేకంగా ఉన్నారు ఈ రోజుల్లో కూడా. కనుక వీరు ఎందుకు ఇలాంటి విధానాల్లో ఉన్నారు అంటే ఒక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే అందులో 8వ అధ్యాయము 7వ వచనం ఒక విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచ నేరరు. కనుక శరీర స్వభావం కలిగిన మనుషులు క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని అంగీకరించరు. శరీర స్వభావం కలిగిన వారు క్రీస్తు ప్రభు యొక్క చట్టానికి వారు లోబడరు. కనుక ఈ సత్యాన్ని మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై గమనించవలసిన వారమై ఉన్నాము. కొంతమంది అంటారు, క్రొత్త నిబంధన అసలు ఈ విషయంలో ఏం మాట్లాడలేదండి, మౌనంగా ఉంది. అంటే క్రీస్తు ప్రభు కన్యకు జన్మించాడు అనే సత్యం విషయంలో కొందరు క్రొత్త నిబంధన మాట్లాడలా, అది మౌనంగా ఉంది కాబట్టి మనం ఎలా నమ్ముతాము, క్రొత్త నిబంధన సాక్ష్యం ఇవ్వలేదు కదా అని మాట్లాడుతూ ఉంటారు. కానీ మత్తయి, లూకా మాత్రమే కాకుండా మొత్తం క్రొత్త నిబంధన అంతా మౌనంగా ఉంది కనుక వాళ్ళిద్దరు మాట్లాడితే ఏం సరిపోతుంది అని కొంతమంది తీర్మానించారు. అంటే 2000 సంవత్సరాల నుండి ఇంతవరకు కూడా క్రీస్తు ప్రభు యొక్క జన్మ విషయంలో జరిగిన వాదోపవాదనలు, తిరస్కారాలు, అలాగే ఇంకా సమర్థనలు, ఇవన్నీ క్రీస్తు ప్రభు యొక్క కన్యకు జన్మించే విధానం పట్ల జరిగిన బోధలు చాలా ఉన్నాయి. ఇందులో మనము ఆలోచించితే మనము క్రొత్త నిబంధన మౌనంగా ఉంది అని చెప్పుకునేవారు. అంటే క్రొత్త నిబంధన ఈ విషయంలో ఏం మాట్లాడలేదు కాబట్టి క్రీస్తు ప్రభు కన్యకు జన్మించలేదు అని ఒక నిర్ధారణకు వచ్చారు. కనుక మనం జాగ్రత్తగా ఆలోచించవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ విషయాలు మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు పౌలు గారు ఒక మాట అంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే ఆయన అంటాడు, ఈ 3వసారి నేను మీ యొద్దకు వచ్చుచున్నాను, 2-3 సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలను అనే మాట. ఇది ధర్మశాస్త్రం కూడా చెప్పింది. కనుక ఇక్కడ 2-3 సాక్షులు అంటే మత్తయి గారు చెప్పారు, లూకా గారు చెప్పారు. ఈ సాక్ష్యం సరిపోతుంది. ఇక మార్కు రాయలేదు, యోహాన్ గారు రాయలేదు కాబట్టి అది సత్యం కాదు అనే తీర్మానానికి కొందరు వచ్చారు కాబట్టి అది అబద్ధం.
ఇది సత్యం. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు సాక్షులు అనగా మత్తయి అలాగే లూకా వారిద్దరూ కూడా. కొందరు అన్నారు, మార్కు సువార్తలో ఏమీ రాయలేదు కదండి, కాబట్టి మార్కు ఈ విషయాన్ని దృఢపరచలేదు కాబట్టి యేసుక్రీస్తు కన్యకకు జన్మించలేదు అన్నారు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గ్రహించాలి. మార్కు సువార్త యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, మార్కు క్రీస్తు పుట్టుకను ఆయన రికార్డ్ చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే, ఆయన క్రీస్తు ప్రభు కన్యకకు జన్మించలేదు అనే ఆయన ఉద్దేశం కాదు. మార్కు సువార్త యొక్క లక్ష్యం లేక ఉద్దేశం ఏమిటి అంటే, ఆయన సంపూర్ణ సేవకుడిగా చూపిస్తాడు. అంటే ఒక సేవకునికి వంశావళి అవసరం లేదు. కాబట్టి మార్కు ఆ విషయాన్ని పూర్తిగా వదిలేశాడు. మార్కు సువార్త మనకు ఎలా మొదలవుతుంది? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త అని అది ఆరంభమవుతుంది. ఏ యూదుడైనా దీన్ని చదివి యేసు దేవుని కుమారుడని, ఆయన నామానికి సమానుడని అర్థం చేసుకుంటాడు. కనుక ఇంకా యూదునికి ఇంతకంటే ఇన్ఫర్మేషన్ అవసరం లేదు మార్కు సువార్తలో. కొంతమంది అన్నారు, యోహాను సువార్తలో ఏమీ లేదన్నారు. అయితే యోహాను సువార్తలో ఏముంది? 1వ అధ్యాయం 1వ వచనంలో ఎంతో స్పష్టంగా యోహాను గారు రాసిన సంగతులు మనం ఆలోచన చేసినట్లయితే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. యూదులకు రాయబడిన ఈ యోహాను సువార్తలో యూదులు యేసుక్రీస్తు యొక్క దైవత్వ తిరస్కరణ చేస్తూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని, ఆయన శరీర ధారణను లేక నరావతారాన్ని అంటే రెండిటిని, అంటే దైవత్వాన్ని మానవత్వాన్ని ఏకకాలంలో ప్రదర్శించుటకు లేక వ్యక్తపరచుటకు యోహాను గారు లక్ష్యం కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు పుట్టుకుని గురించి ఆయన చెప్పాల్సిన అవసరం లేదు, కానీ యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు, అందుకని యేసుక్రీస్తు యొక్క పుట్టుకును కూర్చిన సంగతులు ఆయన వదిలేసి ఆయన దైవత్వ నిరూపణ కూర్చి చెప్తూ 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అని చెప్పి యేసుక్రీస్తు వారిని గురించి ఆయన రాయటం జరిగింది. కనుక మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ వచనాలు మనం ఆలోచన చేసినప్పుడు మత్తయి సాక్ష్యం ఇచ్చాడు, లూకా సాక్ష్యం ఇచ్చాడు, మార్కు ఇవ్వలేదు అన్నారు కాబట్టి ఆయన క్రీస్తు కన్యకు జన్మించలేదు అంటే మార్కు యొక్క సువార్త యొక్క ఉద్దేశం వేరు, అలాగే యోహాను సువార్త యొక్క ఉద్దేశం వేరు. అలాగే ఇంకొక వచనాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, కొంతమంది మరి వీళ్ళని పక్కన పెడతాం, పౌలు గారు అసలు ఏం మాట్లాడలేదు కదా క్రీస్తు ప్రభు యొక్క అంటే కన్యకు జన్మించడాన్ని గురించి అని కొంతమంది ఆయన పౌలు గారిని తెర మీదకు తీసుకొచ్చారు. అయితే యోహాను, పౌలు మరియు ఇతరులు రాసిన మాటలు ఏ మాటలు అవి? దేవుని మాటలే. వారు ఈ మాటలు రాసినప్పుడు దేవుడే వారి ద్వారా మాట్లాడాడు. క్రీస్తు ప్రభు యొక్క కన్యకకు పుట్టే విషయాన్ని గురించి, ఆయన జన్మను గురించి స్పష్టంగా వారు చెప్పకపోయినా పరోక్షంగా వారి మాటలు మనం గమనించినప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పౌలు యొక్క రచనలో ఇలా కనపడుతుంది. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట మనకు కనపడుతుంది. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడు అయ్యుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. చూడండి. అలాగే ఇంకా మనం ఆయన యొక్క రచనల్లో ఆయన యొక్క జన్మను గురించి ప్రస్తావించిన మాటలు మనం చూసినప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చదివినట్లయితే అక్కడ ఈ మాటలు కనపడతాయి. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి, ఆ దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనడం లేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకును అని క్రీస్తు యొక్క జన్మను గూర్చి పౌలు గారు ఎంతో స్పష్టంగా
తన రచనల్లో జ్ఞాపకం చేసుకున్నారు. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని కూడా మనం చదివినట్లయితే, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి అనే మాట ఈ యొక్క వచనంలో కూడా మనకు తెలియచేయబడతా ఉంది. అలాగే కొలసీలకు రాసిన పత్రిక కూడా మనం చదువుకున్నట్లయితే 2వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాట కనపడుతుంది. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకుని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అని శరీరము అలాగే దేవత్వము అనే మాటల ద్వారా క్రీస్తు యొక్క జన్మను గూర్చి ఆయన ఎంతో స్పష్టంగా తెలియజేసినట్లు మనం చూడగలం. కనుక ఇలాగా అపోస్తలుల యొక్క బోధలో లేక ప్రత్యేకించి పౌలు గారి యొక్క బోధలో ఈ సత్యం మనకి ఎంతో స్పష్టంగా తెలియచేయబడుతూ ఉంది. ఇక చివరిగా యోహాను గారు తెలియజేసిన మాట మనం చూస్తే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు అని యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీర ధారత్వం లేక నరావతారాన్ని గూర్చి యోహాను గారు కూడా ఒక చక్కని ముగింపునిచ్చాడు. కనుక జాగ్రత్తగా మనం గమనిస్తే ఈరోజు మనము లూకా గారి యొక్క సాక్ష్యంలో అంటే లూకా సువార్తలో జకరియా గారు, అలాగే ఆ తర్వాత ఎలిజబెత్ గారు, అలాగే మరియమ్మ మీరందరూ కూడా ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారో అనే సంగతులు మనము స్పష్టంగా తెలుసుకున్నాం. అలాగే మనము చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క నరావతారాన్ని గూర్చి లోకంలో ఉన్న అపోహలను గూర్చి కూడా మనము తెలుసుకున్నాం. కనుక యేసుక్రీస్తు కన్యకు జన్మించలేదు అని అనేకుల యొక్క ఆ యొక్క అబద్ధాలను మనము ఖండిస్తూ యేసుక్రీస్తు కేవలం మానవుడే, ఆయన దేవుడు కాదు అనే దుర్బోధల విషయంలో మనం జాగ్రత్తగా ఉంటూ వాక్యం మనకి ఏం బోధిస్తుంది అనే సంగతులను మనం తెలుసుకుంటూ అలాగే జకరియా యొక్క మాటల్లోనూ బాప్తీసం ఇచ్చు యోహాను గారిని గూర్చి జకరియా పలికిన మాటలు, అలాగే ఎలిజబెత్ పలికిన మాటలు, అలాగే మరియమ్మ పలికిన మాటలు, అలాగే గొర్రెల కాపురులతో దేవదూతలు చెప్పిన మాటలు, ఆ సమయంలో పరలోక సర్వ సైన్య సమూహము ప్రభును స్తుతించిన విధానము, ఇదంతా కూడా పుట్టబోయే శిశువు లేక పుట్టిన శిశువును గూర్చిన ఆ వాస్తవ సత్యాలను ఎలా వారు బయలుపరిచారో వాటి పట్ల ప్రతి ఒక్కరూ కూడా సరి అయిన అవగాహన కలిగి ఉండాలని, ఈ మాటలు కేవలము మనము చదవటం మాత్రమే కాదు, పరిశోధనాత్మకంగా చదువుకుంటూ క్రీస్తు ప్రభు యొక్క శరీర ధారణ లేక నరావతారంలో జరిగిన సంగతులన్నిటినీ కూడా ప్రతి ఒక్కరూ స్పష్టంగా గ్రహించాలని నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధతో విన్న మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మీకు కూడా వందనములు సార్. మీరు ప్రార్థన చేయండి. మహాగణుడా, మహోన్నతుడా, మా ప్రియ పరలోక తండ్రి, మా రక్షణకర్తను, మా కొరకు దైవత్వాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చిన తండ్రి, మరి ఒక ప్రభు అయిన యేసుక్రీస్తుగా అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు. మా తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో క్రీస్తు ప్రభు వారు కన్యకకు జన్మించాడు, ఆయన జన్మ పరిశుద్ధమైనది అనే సత్యాన్ని అనేక విషయాల ద్వారాను ఆయన పుట్టుకలో అనేకుల ద్వారా దేవునిగా, ప్రభువుగా, రక్షకుడిగా, క్రీస్తుగా ఎలా గుర్తించబడ్డాడో అనే సంగతులను మేము ఈరోజు నేర్చుకునే భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కృపగలిగిన తండ్రి, విన్న మీ బిడ్డలందరూ కూడా క్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను గూర్చి జరిగిన గందరగోళం, అలాగే శతాబ్దాల నుండి
చెలరేగుతున్న అపోహలు, ఆయన పుట్టుకను సందేహిస్తూ కించపరుస్తూ మాట్లాడుతున్న మాటలకు సమాధానాలుగా వాక్యము నుండి మీరు మాకు అనుగ్రహించిన ప్రత్యక్షతలు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయా సంగతులు మేము ధ్యానిస్తూ ఉండగా, నేర్చుకుంటూ ఉండగా తండ్రి, మేము స్పష్టమైన గ్రహింపు, అవగాహన కలిగి పుట్టుక నుండి పుట్టక ముందు, పుట్టే సమయంలో, పుట్టుకలో, అన్ని సందర్భాల్లో కూడా ఎక్కడా మీరు దైవత్వాన్ని వేరు చేయకుండా ఆయనలో ఉన్న దైవత్వాన్ని తండ్రి మీరు మాకు బయలుపరిచినందుకు మీకు స్తోత్రాలు. ఏ ఏ వ్యక్తుల జీవితాల్లో క్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను మీరు సంబంధం కలిగి ఉంచారో ఆయా వ్యక్తులు వారు గ్రహించిన సత్యాన్ని వారి మాటల ద్వారా వారు కీర్తించిన సందర్భాలని మీరు ఎంతో క్షుణ్ణంగా రాశారు. కానీ అనేకులకు తండ్రి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసిన సాతాను వలన వారి యొక్క దృష్టి అంతా మానవుడిగానే వారు చూస్తున్నారు, కానీ దైవత్వాన్ని చూడలేకపోతున్నారు. వారు ఈ మాటలు తండ్రి స్పష్టంగా గ్రహించే భాగ్యం దయచేయండి. మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. విన్న మా సహోదరి సహోదరులందరూ కూడా ఎక్కడా క్రీస్తు ప్రభు పట్ల చులకన భావం లేకుండా తండ్రి ఆయన పట్ల సరి అయిన పూజ్యనీయమైన భావం, ఆరాధనా భావం, పరిశుద్ధమైన భావం, మహిమా ఘనత ప్రభావములు కలిగి ఉండే భావం అనుగ్రహించండి. మేము నేర్చుకుంటున్న సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకుండా వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండే కృప అనుగ్రహించండి. ఇంతవరకు శ్రద్ధగా విన్న మా సహోదరి సహోదరులను దీవించి ఈ సంగతులు యందు స్థిరపరచమని వేడుకుంటున్నాం. అలాగే తండ్రి, ఎంతో మరి జ్ఞానయుక్తంగా నిర్గమకాండాన్ని బోధిస్తున్న సహోదరుని కూడా మీరు దీవించి ఆశీర్వదించి ఇంకా అనేక పుస్తకాలను ధ్యానించే సామర్థ్యాన్ని కూడా ఆయనకు అనుగ్రహించండి. ఓపికగా విన్న మీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. మా సహోదరి సహోదరులు ఎవరైనా బలహీనులుగా ఉంటే వారిని బలపరచండి, స్వస్థపరచండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అలాగే ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుటకు అనేకులు సిద్ధపడే మంచి మనసు వారికి దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే తండ్రి, మరి 17-18 తారీఖుల్లో జరగనయున్న తండ్రి మరి మీటింగుల విషయంలో కూడా మీ కృప అనుగ్రహించి వాతావరణాన్ని మీరు అనుకూలపరచండి. అనేకులు అందులో హాజరై ఆ 2 దినాలు కూడా చక్కని వాక్యాలు వినే భాగ్యము దయచేయండి. ఈ కార్యభారం అంతటిని వహిస్తున్న మా ప్రియ సహోదరుడు రవి గారిని, వారికి ఇచ్చిన తండ్రి మరి భార్యను, బిడ్డలను, ఆ పరిచర్యను, పనిని అంతటిని దీవించి ఆశీర్వదించమని ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ మీ కృప కలిగిన హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.